మేము జీవిస్తున్నాము. ఆ రోజుల నుంచి కూడా మా చిన్నతనం నుండి కూడా మా నాన్నలు మా తాతలు ఎన్నో దరఖాస్తులు పెట్టారు, ఎన్నో మాటలు చెప్పారు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇందరు ముఖ్యమంత్రులు మారారు, ఇన్ని ఒకసారి వచ్చిన సరే మాకు పట్టించుకోలేదు. అన్ని ఊళ్ళు కూడా పట్టింపు చేస్తున్నారు కానీ మాకు ఎంత చేత పట్టింపు చేయలేదు. మాది మారుమూల గ్రామానికి ఇక్కడ ఏది మాకు అందుబాటు లేదు, ఏది అవకాశాలు లేదు, రోడ్డు సౌకర్యం లేకనా మాకు ఉండడానికి ఇంటి గృహాలు కూడా లేవు. ఈ అన్ని ఇబ్బందులు గురి పడుతున్నాం. కానీ ప్రభుత్వం అనేది ఏ రోజైనా ఈ రోజు ఆనాడు నుండి ఈనాడుకైనా ఈ రోజుకైనా సరే చేస్తాడని మరీ చేస్తాడని పట్టుదల మీద మేము ప్రతి ఒక్క రిపోర్ట్లు ప్రతి ఒక్క దాని దగ్గర మేము ప్రతి ఒక్క విలేకరులకు పట్టి మేము హెల్ప్ చేస్తున్నాం. కనుక ఈ రోజున పట్టింపు చేస్తారా చేయడానికి మేము గట్టిగా చెప్తున్నాము, గట్టిగా అడుగుతున్నాము. ఇదిగో మాలాంటి గుడ్డి గూపి వాళ్ళు నెలలేక ఇలా రుణతకారాలు పట్టి వానవంతాల్లో పడిపోయి పడ్డవాళ్ళు ఎక్సవై మునుకులు మూవ్ చేయలు మాకు పోతున్నాయి. కానీ మాకు ఇప్పుడు వరకు మా కనికారం అనేది ప్రభుత్వం చూడలేదు. ఈ రోజైనా చూస్తారని మరీ కోరుకుంటున్నాము. ఇలా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ చెందిన చింతలపల్లి గ్రామం. నా పేరు సప్పిదేముడు. గత ప్రభుత్వంలో ఎన్నో కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి గ్రామ సభ మీటింగ్, ప్రతి మండలం తప్ప అన్ని మీటింగులకి దరఖాస్తులు, ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక మంత్రి దాకా కూడా గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, మన తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వమైన కనీసం మాకి ట్రైబల్ వెల్ఫరేషన్ రోడ్ అయినా మట్టి రోడ్డు, కనీసం తార్ రోడ్డు అది లేకపోయినా ప్రెగ్నెంట్ డెలివరీ కేసే కానీ ఒక పాము కాట్లు కూడా కరిసి ఇంత ముందు ఒక 2-3 మోసుకుంటే వెళ్ళడం కూడా జరిగింది, 1-2 చనిపోవడం కూడా జరిగింది. డెలివరీ కేసులు కూడా ఒక 2 చనిపోవడం కూడా జరిగింది. అల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద వెళ్ళి ఇదిగండి సార్ డిమాండ్ పేపర్లు గత ప్రభుత్వంలో 3 సార్లు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అది తెలియడం లేదు. రోడ్డు కోసం పెట్టాం, ఇప్పటి వరకు అది శాంక్షన్ అయినట్టు తెలియదు, అవ్వనట్టు తెలియదు, రిప్లై ఏది రాలేదు. కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన కనీసం స్పందిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం అందరికి, సభకు నమస్కారం. అలాగే నా పేరు వెంకట్రావు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట గ్రామ పంచాయతీకి చెందినటువంటి బూసుపుట్టు, గడ్డిబంద, సింతల్పాలెం గ్రామాలకు సరైన రహదారి లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా డోలి కట్టుకొని వెళ్తున్నారు. అలాగే మా గ్రామంలో గడ్డ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది దాటాలంటే 1 వారం దాకా ఆ గడ్డ తగ్గదు. లేనిపోని కష్టాలు పడి కనీసం దగ్గరలో ఉన్న పిహెచ్కి వెళ్ళాలన్నా ఎన్నో ఇబ్బందులు, కనీసం కోట బియ్యానికి డిపోకి వెళ్ళాలన్నా చాలా కష్టపడి వెళ్తున్నారు. కానీ ఈ గ్రామాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి రహదారి కానీ రోడ్డు కానీ ఎటువంటిది లేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మా అందు దయ ఉంచి మాకు సరైన న్యాయం చేసి కనీసం మట్టి రోడ్డు అయినా ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. మన పంచాయతీ అటువంటి మన సర్పంచ్ గారు, మన సిరగం అన్నపూర్ణ దేవి గారికి, అలాగే ఎంపీటీసీ అయినటువంటి శ్రావణ్ గారికి, మా చింతలపల్లిని జరుపుకున్నటువంటి అందరు కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే మన సర్పంచ్ గారు అయినటువంటి సిరగం అన్నపూర్ణ దేవి గారు కూడాను మా చింతలపల్లిని సందర్శించాలి. అదే విధంగా ఎంపీటీసీ కూడాను మా చింతలపల్లిని సందర్శించాలి. సందర్శించడమే కాకుండా రహదారి నిర్మాణం చేపట్టాలి. అదే పనులు కూడాను శంకుస్థాపన అయ్యాలనేసి మా అదే గ్రామస్తులందరూ కోరుతున్నారు, తెలియజేస్తున్నాం. అదే విధంగా మన ఎమ్మెల్యే అటువంటి మన రేఖ మత్స్యలింగం గారు, అలాగే ఎంపీ అయినటువంటి మన ఎంపీ అయినటువంటి శెట్టి మన ఎంపీ గారు కూడాను మా ఊరు సందర్శించాలి. అలాగే మన ఎమ్మెల్యే కూడాను మా చింతలపాలెం విలేజ్ కి సందర్శించాలి. అదే విధంగా మా సమస్యల్ని కొద్దిగా తెలియజేస్తున్నాము. మా రహదారి నిర్మాణం
పనులు చేపట్టాలనేసి అదే శంకుస్థాపన చేయాలనేసి మా గ్రామస్తులందరూ కోరుతా ఉన్నారు. అదే విధంగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి మన దినేష్ కుమార్ గారు, అదే విధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి మన పిఓ గారు కూడాను మా ఊరు సందర్శించాలి. అదే విధంగా వాళ్ళ దృష్టికి కూడాను ఇప్పుడు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ ప్రజలది అనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా మా తాతల నాటి నుండి కూడాను ఈ సమస్యలు అనేది ఎన్నో వేళ్ల నుండి కూరుకుపోయి ఉంది. అదే విధంగా మాకి నడవాలంటే రహదారి లేదు. అదే పాము కాటు, అదే విధంగా డెలివరీ కేసు ఏదో విధంగా మనము తీసుకెళ్లాలంటే ఉంది. అదే మరి మన పార్టీ నాయకులు, అదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడాను మా సింతలపాలెం విలేజ్ కి సహకరించి మా రహదారి నిర్మాణం పనులు చేపట్టాలనేసి మా గ్రామం తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా గ్రామ ప్రజలందరూ కూడాను. అదే విధంగా మాకు ఒక్క రహదారి నిర్మాణమే కాకుండా రహదారి పనులు అదే నిర్మాణం కాకుండా మధ్యలో వాగు ఉంది. ఆ వాగులో బ్రిడ్జి ఒకటి పడుతుందండి. బ్రిడ్జి కూడాను కొద్దిగా బ్రిడ్జి పనులు కూడాను కొండిపోట ఈ విలేజ్ వాళ్ళు మాత్రం పెద్ద గడ్డ వర్షం వచ్చినట్లయితే ఒకవేళ దేవరపల్లి పినకోట ఆ విలేజ్ లో ఒకవేళ వెళ్ళి ఉన్నట్లయితే పెద్ద వర్షం పడినట్లయితే పెద్ద వాగు వచ్చేసి 2-3 రోజులు ఉండిపోయే పరిస్థితులు ఉండి రావాల్సి పరిస్థితులు ఉందండి. అదే విధంగా మనకు ఒకవేళ అర్జెంటుగా డెలివరీ కేసు అన్నట్లయితే